బావా షాపింగ్కి వెళ్ళాలి, ఒక 5,000 డబ్బులుంటే ఇవ్వవా? 5,000? 1 2 3 4 5 5,000 ఏం సరిపోతాయి? ఈ 10,000 తీసుకో. నాకు నువ్వు బాగుంటే చాలు. బావా ఐబ్రోస్ చేయించుకుంటాను, ఒక 500 డబ్బులుంటే ఇవ్వవా? అంతేనా? 500 ఏం సరిపోతాయి కానీ ఈ 2,000 తీసుకో. నాకు నువ్వు బాగుంటే చాలు. షార్ట్ ఫిల్మ్స్ లో చూసే డ్రీమ్స్ ఇలాగే ఉంటాయి. ఏయ్ పడుకోవే. మీరనుకున్నట్టు నా మొగుడు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చే క్యారెక్టర్ ఏం కాదు వీడబ్బా. అసలు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో మీరే చూడండి. బావా పులిహోర చేస్తాను, నిమ్మకాయలు తెచ్చివ్వు. అయిందనే వంట చేయడం. బావా ఓ పక్క రసం పెట్టాను, ఇంకో పక్క రైస్ పెట్టాను, ఒక 5 నిమిషాలు ఆగు, అప్పడం వేసిస్తాను. అప్పడాలకి ఎవరైనా సెపరేట్ గా గ్యాస్ వెలిగిస్తారా? ఇలా పెట్టి ఇలా వేయాలి. చూడు స్టీమ్ అప్పడాలు. ఇలాగే గ్యాస్ ఆదా చేయాల్సింది. బావా స్నానానికి ఒక సోప్ అయినా తెచ్చివ్వు. అన్నా కేజీ టమాటాలు ఎంత? 50 రూపాయలు. 40కి ఇస్తావా? 20 రూపాయలకి ఇస్తావా అన్నా? బావా అమ్మాయిలు కూడా బేరాలాడతారు, కానీ నీలాగా మాత్రం కాదు. కంజూస్కి కంజూస్ లాగా ఉన్నావు కదా నువ్వు. సరే 25 రూపాయలకి ఇవ్వన్నా. సరే 26 రూపాయలకి ఇవ్వన్నా. తాత ఇవాళ మాత్రం బయటికి వెళ్ళకు, వెళ్తే మా టీచర్స్ పట్టుకుంటారు. మీ టీచర్స్ నన్ను ఎందుకు పట్టుకుంటారా? ఎందుకంటే ఇవాళ నువ్వు చనిపోయావని మా స్కూల్కి సెలవు పెట్టాను కదా, అందుకు. పనికి మాలినోడా. అయ్యో కబ్జా మామా. బావా ఆ, ఈసారైనా వెడ్డింగ్ డేకి గోవా ట్రిప్ తీసుకెళ్ళొచ్చు కదా. గోవా? ఏ 4 నెలల ఇంటికి వచ్చేది. ఇంటి దగ్గర ఉన్న పెద్దమ్మ గుడికి వెళ్దాం, కనీసం ప్రసాదమే దొరుకుతుంది. నువ్వు ట్రిప్కి తీసుకెళ్లే వరకు అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఈ అమ్మాయిలకి పుట్టిన వెంటనే పేరు పెట్టకూడదు. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక వాళ్ళ లక్షణాలను బట్టి మహంకాళమ్మ, చండీ చాముండి, గయాలి, శూర్పణఖ అని పేర్లు పెట్టాలి. తుదినమ్మ 4 నెలల ఖర్చుకి ఎసురు పెట్టింది. ఏం చేయాలి? ఈ నా ముష్టి మొగుడు 4 సంవత్సరాలకు ఒకసారి వెడ్డింగ్ డే వస్తుందని Feb 29కి పెళ్లి చేసుకున్నాడు నన్ను. హలో బావా, ఫ్యామిలీ అందరినీ గోవా ట్రిప్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు చెల్లి రాననుకున్నా రావాలబ్బా. సరే బావా. రూము, కారు, ఫుడ్ అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను. నువ్వు 1 రూపాయి కూడా పెట్టక్కర్లేదబ్బా. ఓకే బావా. ఏదో పాపం బావ పిలిచాడు కదని చేతులు ఊపుకుంటూ రావాలా అని నీకేమైనా మొహమాటం అనిపిస్తే కారు అకామిడేషన్ మాత్రం నువ్వు చూసుకో, మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు రూపాయి కూడా పెట్టక్కర్లేదు. సరే బావా. నీ బతుకు. హలో అత్తయ్య, నీ కూతురు గోవా ట్రిప్ తీసుకెళ్ళమని అంటుంది. నువ్వు మామయ్య తప్పకుండా రావాల్సిందే. డబ్బుల గురించి ఆలోచించొద్దు. కారు, రూము, భోజనం అన్ని నేనే చూసుకుంటాను. సరేనా? సరే అల్లుడు గారు. పిలిచిన వెంటనే సిగ్గు శరం లేకుండా ఎలా వెళ్తాం అని మీకు అనిపిస్తే భోజనం ఖర్చు మాత్రం మీరు పెట్టుకోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. మామయ్యను 1 రూపాయి కూడా తీసుకురావద్దని చెప్పండి. సరే అల్లుడు గారు. సరే అత్తయ్య. అయ్యో హలో వదినా, ఫ్యామిలీని అంతా గోవా ట్రిప్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను. 1 రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు, అంతా నేనే చూసుకుంటాను. వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ అనుకోండి. సరే మరిది గారు. ఏంటే నువ్వు మరి పిలిచిన వెంటనే బికారిలాగా వచ్చేస్తుంది అనుకున్నావు. మీ అక్క ఖర్చులకు 10,000 20,000 తీసుకొస్తుంది కదా, అందులో రూమ్ ఖర్చులు కూడా చూసుకుంటుంది. వస్తున్నారు కదా వదినా? వస్తాం మరిది గారు. కంజూస్ కుబేరా, కంజూస్ కుబేరా, కంజూస్ కుబేరా. రూపాయి ఖర్చు లేకుండా గోవా ట్రిప్ రెడీ. ఇక 4 సంవత్సరాలు అనుకుండా సంసారాన్ని నడపాలి. ఇంకెప్పుడైనా అక్కడికి పోదాం, అది కావాలి ఇది కావాలని అన్నావంటే వారం నీ పుట్టింటికి పంపిస్తాను. ఏమనుకున్నావో? అయ్యో నిన్ను. ఎప్పుడు కంజూస్ బతికేనా నీది? దీన్ని కంజూస్ అనరే, స్మార్ట్నెస్ అంటారు. నిన్ను మొగుడు అనరు, ముష్టివాడు అంటారు. అమ్మా ఈ బాక్స్ ఎక్కడ కొన్నావమ్మా? భలే బాగుందమ్మా. దీనికోసం నేను ఎంత వెతికానో దొరకనే లేదు. నాకు ఇది కావాలమ్మా. తీసుకో అమ్మా. అమ్మా ఈ ఫ్లవర్ వాజ్ ఎక్కడ తీసుకున్నావమ్మా? సంతలో తీసుకొచ్చాను. కూతురు వస్తుంది, 1-2 ఎక్స్ట్రా తీసుకురావాలని తెలీదా నీకు? నాన్న మీ అల్లుడు గారు ఎప్పుడు మీ గురించి అడుగుతూనే ఉంటారు నాన్న. ఎందుకమ్మా? వరకట్నం మొత్తం ఇచ్చేసాం కదా. పో నాన్న, ఎప్పుడు చూడు ఇంత పెద్దిల్లు ఎందుకు నాన్న మీకు? నా పేరు మీద రాసేయచ్చు కదా. నీ పేరు మీద రాసి మేమెక్కడికి పోవాలమ్మా? అయ్యో ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నేను నీ కూతుర్ని. మీరు సంవత్సరానికి ఒకసారి మా ఇంటికి వస్తే 4 రోజులు మీకు అన్నం పెట్టలేనా నాన్న మీకు? తప్పు నీది కాదమ్మా,
నిన్ను కన్నాం చూడు, అది మా తప్పు. నాన్న చెప్పడం మర్చిపోయాను, నీ మనవడెప్పుడు తాత తాత అని ఎప్పుడు నీ గురించే కలవరిస్తూ ఉంటాడు నాన్న. బంగారమమ్మ నా మనవడు. అదే బంగారాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతాను, కాస్త డిగ్రీ వరకు చదివించండి నాన్న. అక్క షర్ట్ ఐరన్ చేసి పెట్టాను చూసావా? రేయ్ నేను చూడలేదురా. అదా మీ బావ ఫేవరెట్ కలరు, బామ్మర్ది గిఫ్ట్ గా ఉండని అని నేనే తీసుకున్నాను. నాన్న వెళ్ళి అన్నతో మాట్లాడొస్తాను. అన్నా ఎల్లమ్మా, వాడి దగ్గర ఏం తీసుకెళ్తావో తీసుకెళ్ళమ్మా. అన్నా ఓ ఎప్పుడు వచ్చావమ్మా? ఈ రోజే వచ్చాను. ఇంకా బాగున్నారా? ఏం బాగుంటాడో ఏమో పాపం, ఆయన దగ్గర చేతికి పెట్టుకోవడానికి ఒక వాచ్ కూడా లేదు. అమ్మా 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 నాన్న, మీ ఇద్దరిని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు. వచ్చే వారం తొందరగా వచ్చేస్తాను. కొత్త చెప్పులు ఇప్పుడు కొన్నావమ్మా? ఇవి నావి కావే, పక్కింటి ఆవిడవి. అవునా, సరే అమ్మా. నాన్న ఆటో ఛార్జీలకు ఒక 1000 రూపాయలు ఫోన్ పే చేయి నాన్న. అది కూడా చేయమంటావా? బాయ్ నాన్న, బాయ్ అమ్మా. తాత ఈ మొబైల్ నీటిలో పడింది, పని చేయట్లేదు చూడు తాత. చూసుకొని వాడొచ్చు కదరా. అయ్యో అయ్యో, ఉఫ్ ఉఫ్, ఎక్కడ పడేసావురా ఇన్ని నీళ్ళు వస్తున్నాయి? టాయిలెట్ లో తాత. ఆగరా పనికి మాలినోడా. థు. బావా వెడ్డింగ్ యానివర్సరీకైనా ఒక శారీ కొనివ్వచ్చు కదా. ఎక్కడికి వెళ్తున్నావు బావా? బట్టలు తీసుకురావడానికి. నేను వస్తాను. సరేరా. రాబే త్వరగా, వర్షం పడేలా ఉంది, బట్టలన్నీ తడిసిపోతాయి, తీసుకెళ్దాం రా. అలా కాదు కుబేరా, కంజూస్ బుద్ధితో రూపాయి కూడబెట్టి చచ్చాక ఏం తీసుకెళ్తాం చెప్పు. వదిన గారు, చచ్చిన తర్వాత పాడే కట్టాలన్నా, డప్పు కొట్టాలన్నా, నలుగురు మోయాలన్నా, చితి పెట్టాలన్నా డబ్బులుంటేనా నలుగురు వచ్చేది, లేకుంటే కుక్క చావే. కుబేరా, కట్టుకున్న భార్యకి పెద్ద పెద్ద ఆశలు తీర్చక్కర్లేదు, కనీసం చిన్న చిన్న కోరికలైనా తీర్చాలి, లేదంటే చూసే జనం ఏమనుకుంటారు? జనాలా? వదిన గారు, ఒక అమ్మాయి స్విగ్గీలో జాబ్ చేస్తుందనుకో, చూసిన జనాలు ఏమంటారు తెలుసా? ఆమె స్ట్రాంగెస్ట్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్, బ్రేవెస్ట్ ఉమెన్, అమ్మాయి అంటే అచ్చం ఇలాగే ఉండాలి అంటారు. కానీ ఒక అబ్బాయి స్విగ్గీ డెలివరీ జాబ్ చేస్తుంటే చూసిన అదే జనం ఏమంటారు తెలుసా? వీడి ముఖానికి డెలివరీ జాబే ఎక్కువ, గాలి నా కొడుకు, తిరుగుబోతు నా కొడుకు అంటారు. జనాలు ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ బ్రతుకుతే కాలంలో ఉండే కప్ప కూచిపూడి డాన్స్ చేసినట్టు ఉంటుంది బ్రతుకు. కుబేరా, ఆడదంటే సంసారానికి ఓ కన్ను లాంటిది. వదినా, ఆడది సంసారానికి కన్ను మాత్రమే, అదే మొగాడు సంసారానికి అయితే కిడ్నీ, లివరు, గుండె, పేగులు అన్నీను. సంసారానికి కన్ను అంటే కన్ను. ఇతను మారడు. అది కాదక్క, ఆ లోఫర్ ముండా కొడుకులకి నా కొంపలు ఉండే డబ్బులే కావాల్సి వచ్చాయా? అయ్యో, ఈ ఊర్లో ఇన్ని కొంపలున్నా నా ఇంట్లో డబ్బుల కోసమే కాపు కాచారా? మన ఇంట్లోనే దొంగలు పడాలా పల్లవి? రూపాయి తినకుండా తాగకుండా కూడబెట్టిన డబ్బులు అంతా దోచుకుపోయారు ఆ నా కొడుకులు చావా. నేనే దొంగతనం చేశానని తెలిస్తే ఏమైపోతాడు? అయ్యో దేవుడా, ఎవరైతే మా ఇంట్లో దొంగతనం చేశారో వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ కాళ్ళు చికెన్ షాప్ లో లెగ్ పీసులా కట్ అయిపోవాలి ముండా కొడుకులువి. కంజూస్ కుబేరా, కంజూస్ కుబేరా, కంజూస్ కుబేరా.